మన డిఎన్ఏ టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు ఎన్ అవినాష్ జయసింహ. ఐఎమ్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ ఆఫ్ కర్నూలు డిస్ట్రిక్ట్. ముందుగా డిఎన్ఏ టీవీ ప్రేక్షకులందరికీ కూడా ఈ సందర్భంగా మా అగ్నిమాపక శాఖ తరపు నుంచి మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. సో ఏప్రిల్ 14 నుంచి 20వ తేదీ వరకు జరిగినటువంటి అగ్నిమాపక వారోత్సవాలలో భాగంగా మా కర్నూలు జిల్లా నందు మాకున్నటువంటి 6 స్టేషన్స్ కొడుమూరు, ఆలూరు, పత్తికొండ, ఆదోని, ఎమ్మిగనూరు ఈ స్టేషన్స్, అలాగే కర్నూలు స్టేషన్స్ పరిధిలో వచ్చేటటువంటి అన్ని భవన సముదాయాలు, రెసిడెన్షియల్ బిల్డింగ్స్ కానీ, ఎడ్యుకేషన్ బిల్డింగ్స్, హాస్పిటల్స్, సినిమా థియేటర్లు, పెట్రోల్ బంక్స్, బిజినెస్ బిల్డింగ్స్, వీటన్నిటిలో కూడా మేము ఫైర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్, మాక్ డ్రిల్స్ సక్సెస్ఫుల్గా నిర్వహించడం జరిగింది. సో దీంట్లో భాగంగా ఈరోజు ముగింపు వేడుకల్లో భాగంగా మా ఫైర్ స్టేషన్లో విద్యార్థులను, తర్వాత చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలను అందరినీ కూడా ఆహ్వానించి ఈరోజు ఇక్కడ ముగింపు వేడుకలను చేయడం జరిగింది. దీంట్లో భాగంగా వ్యాసరచన పోటీల్లో ఎవరైతే ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు పిలుచుకున్నారో పిల్లలకి గిఫ్ట్స్ కానీ, అదేవిధంగా ఫైర్ ఎక్సలెన్స్ అవార్డ్స్, మా ఫైర్ సేఫ్టీ పరికరాలని వారి భవనాలలో నిబంధనల మేరకు అమర్చుకొని వాటిని సక్సెస్ఫుల్గా ఎవరైతే రన్ చేస్తున్నారో వాళ్ళని కూడా మేము కొంతమందిని సెలెక్ట్ చేసి వారికి ఫైర్ ఎక్సలెన్స్ అవార్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో సక్సెస్ఫుల్గా ఈ వారం రోజులు మా గౌరవనీయులైనటువంటి మా డైరెక్టర్ జనరల్ పి వెంకటరమణ సార్ యొక్క ఆలోచనలు, ఆయన యొక్క ఆదర్శాలు, తర్వాత ఆయన యొక్క ఆదేశాల మేరకు మేము నడుచుకొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఉంటాయి, ఇవి ఎలా వర్క్ చేస్తాయి, ప్రమాదం జరిగినప్పుడు వీటితో ఏ విధంగా ఫైర్ ఎక్స్టింగ్విష్ చేయాలి అనేది వాళ్ళకి నేర్పిస్తూ, తర్వాత ఆ ఫైర్ సేఫ్టీ ఎక్విప్మెంట్ యొక్క వర్కింగ్ ప్రొఫైల్ కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేసి, అదే విధంగా మాక్ డ్రిల్, నిజంగా ఒక ఫైర్ జరిగింది, ఎలా అక్కడ ఉన్నటువంటి పర్సన్స్ అందరూ కూడా రెస్పాండ్ అవ్వాలి, ఎవరెవరు ఏ డ్యూటీస్ అసైన్ చేసుకోవాలి, అంటే నిజంగా ఒక ఫేక్ ఫైర్ కాల్ని, ఒక ఫేక్ ఫైర్ మనమే ఊహించుకుంటూ ఎవరెవరు ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎవరు ఎక్స్టింగ్విష్ తీసుకురావాలి, ఎవరు హెడ్ అండ్ పార్ట్ తీసుకురావాలి, ఇట్లా ఒక రిహార్సల్స్ లాగా చేసి వాళ్ళని ట్రైన్ చేయడం జరుగుతుంది. సో మనం మంచి డెమో కార్యక్రమం కూడా పెట్టి కలెక్టర్ గారు వచ్చారు, అప్రిషియేట్ చేశారు. వారికి కూడా మా ఎక్విప్మెంట్ అంతా కూడా డిస్ప్లే చేయడం